ప్రాంతం రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. నిడుముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంత రైతుల కోసం గత 349 రోజులుగా నిర్విరామంగా రిలే నిరసన దీక్షలు చేస్తున్న కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యంగా గతంలో ఇదే ప్రభుత్వం రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చకుండా మరోసారి రెండవ ల్యాండ్ పూలింగ్లో రైతుల వద్ద భూములను తీసుకోవటం చాలా దారుణమన్నారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన ల్యాండ్ పూలింగ్లో రైతులకు కోసం న్యాయపరమైన అంశాలను అమలు చేసిన తర్వాతే రెండో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి రైతులను మోసం చేసి ఇప్పుడు మన రాజధానిలో మూడవ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు అని మండిపడ్డారు. రైతులు ఉపాధి కోల్పోతున్నారు తెలియజేశారు. భూ సమీకరణతో పాటుగా భూసేకరణ 4 రెట్లు డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కారణం, మన రాజధానిలో ఈ సెకండ్ పూలింగ్ మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న నిడుముక్కల మోతలకయ్యి తాడికొండ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట నుండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఉండ భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూసేకరణ కూడా మన 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. మేము బాగా గమనిస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా, గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదైనా నిర్ణయాలు తీసుకోనండి రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, రాజకీయ నాయకులు డెవలప్ అవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లా. అయితే నిన్న కూడా మళ్ళీ ఈ 2 గ్రామాలు ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావడం జరిగింది అధికారులు. సీఎం గారు, నేను అనుకోవడం ఏంటంటే, సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. ఈయన ప్యాకేజీ భూ సమీకరణ, భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వండి, భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు, అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతున్నారని చెప్పటం ఆయన దృష్టికి తీసుకెళ్తారు. డబ్బులు అడిగే విషయం వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇది వస్తున్నారు, ముఖం ఆటానికి పోయి వాళ్ళ మేరు పొంది కోసం అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్ మనం గతంలో చూసాంగా 100 కోట్ల మీద, మీరు 177 కోట్ల మీద, మొన్న 237 కోట్ల మీద ఎకరా. మరి ఇది డెవలప్ చేసి అమ్ముకుంటే అదే విధంగా 100 కోట్లకి అమ్ముకుంటారు కదా. మరి వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు యావరేజ్. అంత కూడా ఇంకా తక్కువే అయింది. 4 రెట్టింపులు భూసేకరణ ప్రకారం, భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే. అయితే ఇవన్నీ వదిలేసుకొని ఏ కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి ఇవ్వండి 50 లక్షలు అంటే ఎక్కడ గజం 1000 రూపాయలు అండి. నిడమర్లో 1000 రూపాయలు గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే కాడ 10 రూపాయలకి ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే వేరే వాళ్ళకి ఎవరు. 1 కోటి రూపాయలు అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకి మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీరు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావట్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు ఏ పార్టీ అయినా సరే, మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపించండి, ఆ కంపెనీలు చూపించండి. ఎక్కడ ఏమని వారికి మాటలకే పరిమితం. మనం మాటలు చెప్పటానికి ఆలోచించి ఇవాళ అయిపోయింది, రేపేం చేద్దామని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఎన్నో విధాలుగా
తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లా. ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి తీస్తే చాలు 100 కోట్లు అన్ని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, అటు ఇంకా కొనుక్కుంటారు, కానీ 5 సరే నేనేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్డుకి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్లకు ఒకసారి, ఇన్నిసార్లు తీసుకోకుండా తీసుకోవాల్సింది ఏదో ఒకేసారి తీసుకోండి. ఒకేసారి తీసుకొని ఈ విధంగా భూ సేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూసేకరణ డబ్బులు, భూ సమీకరణ ప్లాట్లు ఇస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయింది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మన దేశానికి పెట్టుబడి పెట్టే నాయకులకి కాదు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రపంచ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా ఇక్కడికి వస్తే ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి.